ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, ఈ సంగమ యుగం పురుషోత్తమ యుగం అంటే ఉన్నతంగా తయారయ్యే యుగము. కాబట్టి ఇచ్చేవారుగా ఉండాలి కానీ తీసుకునేవారుగా ఉండకూడదు అంటున్నారు. అంటే పూర్తిగా దాత స్థితి ఉండాలి అంటున్నారు. సర్వశక్తులని ఇతరులకి ఇచ్చేవారుగా తయారవ్వాలి అంటున్నారు పరమాత్మ. మరి వాక్యాల గురించి ఏం చెప్తారా మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? అందరూ మిమ్మల్ని మీరు పాండవ సేన యొక్క మహావీరు లేదా మహావీరునిగా భావిస్తున్నారా? మహావీరు అనగా స్వయాన్ని శక్తిశాలిగా భావిస్తున్నారా? ఎవరైనా నిర్బల ఆత్మ మీ ఎదురుగా వచ్చినట్లయితే వారికి బలం ఇచ్చేవారుగా తయారయ్యారా? లేక ఇప్పటి వరకు స్వయంలోనే బలం నింపుకుంటున్నారా? మీరు దాతలా లేక తీసుకునేవారుగా అయ్యారా? సర్వశక్తుల యొక్క వారసత్వాన్ని ప్రాప్తింప చేసుకున్నారా? లేక ఇప్పుడు ప్రాప్తింప చేసుకోవాలా? ఇది ప్రాప్తి చేసుకునే సమయమా లేక ప్రాప్తింప సమయమా? మహానిగా తయారయ్యేటందుకు శ్రమించాల్సిన సమయమా లేక బాబా నుండి తీసుకున్న సేవకు బదులు ఇవ్వవలసిన సమయమా? ఇవ్వవలసిన సమయమే కదా. ఒకవేళ అంతిమ వరకు ఎవరో ఒకరి ద్వారా ఏదో ఒక విధమైన సేవ తీసుకుంటుంటే సేవకు బదులు భవిష్యత్తులో ఇస్తారా? భవిష్యత్తులో ప్రారంధాన్ని అనుభవిస్తారు లేక బదులిచ్చే సమయమా? ఈ అన్ని విషయాలను బుద్ధిలో పెట్టుకొని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మా యొక్క అంతిమ పాత్ర లేదా భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అని. ఎప్పుడైతే ఇప్పటి నుండే సర్వ ఆత్మలకు బాబా ఖజానా ఇచ్చేటందుకు దాతగా అవుతారో, మీ శక్తుల ద్వారా దప్పికతో లేదా తప్పిస్తున్న ఆత్మలకు ప్రాణదానం ఇస్తారో, వరదాత ప్రాప్తించిన వరదానాల ద్వారా వారిని కూడా బాబాకు సమీపంగా తీసుకువస్తారో, మరియు బాబా యొక్క సంబంధంలోకి తీసుకువస్తారో, అప్పుడే ఇప్పటి దాత స్థితి యొక్క సంస్కారం భవిష్యత్తులో 21 జన్మల వరకు రాజు పదవి అనగా దాత స్థితి యొక్క సంస్కారాన్ని నింపుకోగలరు. ఈ సంగమయుగాన్ని పురుషోత్తమ సంగమయుగము లేదా సర్వశ్రేష్ఠ యుగం అని ఎందుకంటారు? ఎందుకంటే ఆత్మ యొక్క అన్ని రకాల సంస్కారాలు అనగా ధర్మం యొక్క, రాజ్యం యొక్క, శ్రేష్ఠ సంస్కారాల యొక్క, శ్రేష్ఠ సంబంధాల యొక్క మరియు శ్రేష్ఠ గుణాల యొక్క శ్రేష్టత అంతా ఇప్పుడే రికార్డింగ్ వల్లే నిండుతూ ఉంటుంది అని అంటున్నారు పరమాత్మ. అంటే ఈ సంగమ యుగంలో మన ఆత్మలో ఏవైతే సంస్కారాలు నింపుకుంటూ ఉంటామో ఈ సంస్కారాల అనుసారంగానే మీకు కల్పమంతా కూడా మీ ప్రారంధం తయారై ఉంటది అని అంటున్నారు బాబా. అందుకే ఇప్పుడే మీ సంస్కారాలని శ్రేష్టంగా తయారు చేసుకోండి అనడానికి కారణం అదే. ఉన్నత సంస్కారాలు అయితే ఉన్నతమైన పదవులు ఉంటాయి. ఇది చాలా అర్థం చేసుకునే విషయం, చెకింగ్ పాయింట్.